ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. పీటీసీ చదువుతున్న విద్యార్థినులను ముగ్గురు అధ్యాపకులు వేధిస్తున్నారు. పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్లు స్టూడెంట్స్కు ప్రేమ కవితలు పంపుతున్నారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన బాధిత విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణకు ఆదేశించారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ద్వారా విచారణ చేపట్టాలని అన్నారు. కమిటీ నివేదిక వచ్చాక చర్యలు చేపడతామన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. పీటీసీ చదువుతున్న విద్యార్థినులను ముగ్గురు అధ్యాపకులు వేధిస్తున్నారు. పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్లు స్టూడెంట్స్కు ప్రేమ కవితలు పంపిస్తున్నారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన బాధిత విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణకు ఆదేశించారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ద్వారా విచారణ చేపట్టాలని అన్నారు. కమిటీ నివేదిక వచ్చాక చర్యలు చేపడతామన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. పీటీసీ చదువుతున్న విద్యార్థినులను ముగ్గురు అధ్యాపకులు వేధిస్తున్నారు. పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్స్ స్టూడెంట్స్కు ప్రేమ కవితలు పంపిస్తున్నారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన బాధిత విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణకు ఆదేశించారు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ద్వారా విచారణ చేపట్టాలని అన్నారు. కమిటీ నివేదిక వచ్చాక చర్యలు చేపడతామన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, నూజివీడులో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీలో పియూసీ చదువుతున్నటువంటి విద్యార్థుల మీద అధ్యాపకులు వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతా ఉంది. ఇక్కడ పియూసీ చదువుతున్నటువంటి విద్యార్థుల మీద ముగ్గురు అధ్యాపకులు వాళ్ళకి మెసేజ్లు పెట్టడం, అసభ్యకర సందేశాలు పంపిన విషయానికి సంబంధించి వాళ్ళు యూనివర్సిటీకి సంబంధించిన వీసీకి ఫిర్యాదు చేశారు. మొత్తం ముగ్గురు అధ్యాపకులకి సంబంధించిన ఈ వ్యవహారం మీద ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గోపాలరాజుకి విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఆయన ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ట్రిపుల్ ఐటీలో ఉంది. దానికి విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణకు సంబంధించి నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ నెల 9వ తారీఖున ఈ విచారణకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులతో పాటు బోధన అధ్యాపకులతో పాటు బోధన చేయనటువంటి అధ్యాపకులు వీళ్ళతో కూడా ఆ సిబ్బందితో కలిపి నోటీసులు జారీ చేస్తూ కూడా విద్యార్థుల క్యాంపస్లకి ఎవరు వెళ్ళొద్దని కూడా నోటీసుల్లో ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. విచారణ చాలా గోప్యంగా నిర్వహిస్తా ఉన్నారు. ఆ ముగ్గురు అధ్యాపకుల మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. ఈ ఏదైతే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉందో వాళ్ళు నివేదికని సిద్ధం చేస్తా ఉన్నారు. ఆ నివేదిక డైరెక్టర్ కి చేరిన తర్వాత అధ్యాపకుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.